వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పొగాకు రైతులకి ఇబ్బంది వచ్చిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా కోల్ సొసైటీల ద్వారా 10 కోట్ల రూపాయల రుణం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొగాకు నిల్వ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి రైతులను అప్పుల బారిన పడకుండా కాపాడటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 టొబాకో బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా కానీ వేరే కోల్ సొసైటీ ద్వారా కానీ తప్పకుండా రైతుల దగ్గర ఉండే నిల్వలు కొని రైతుల్ని ఆత్మహత్యలు చేసుకోకుండా నష్టాల బారిన పడకుండా కాపాడవలసిందిగా గత 2-3 నెలల నుంచి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు జూలై నెలలో 4వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో పార్టీ అధ్యక్షుడు దేవరపల్లి గ్రామంలో టొబాకో ఆక్షన్ ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ అందరు రైతుల సమస్యలన్నీ విన్న తర్వాత ఆ రోజే పిలుపునివ్వడం జరిగింది. పొగాకు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలి, వాళ్ళ గిట్టుబాటు ధర వచ్చి చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతాం 10వ తారీఖు తర్వాత అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా జూలై నెల 12వ తారీఖు 11వ తారీఖును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేలాల కేంద్రాల దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. దానికి ముందు పొగాకు రైతులకి ట్రేడర్స్కి మధ్యన ఒక ఒప్పందం సాక్షాత్తు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో జరిగింది. ఆ మేరకు ఒప్పందం జరిగిన మేరకు రైతు గిట్టుబాటు ధర ఇచ్చేట్టు నిల్వలు కొనుగోలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఆ ధర్నా సందర్భంగా. అదేవిధంగా దాని తర్వాత కూడా వ్యాపారస్తుల్లో మార్పు లేదు. కేంద్ర మంత్రి సమక్షంలో ఒప్పుకున్న ధరలకు కూడా గిట్టుబాటు ధరలకు ఇవ్వకపోయినా కేంద్ర మంత్రి సమక్షంలో ఒప్పుకున్న రేట్లకు కూడా రైతుల దగ్గర నుంచి నిల్వ కొనకుండా రైతులు నానా ఇబ్బంది పాలు చేస్తున్నారని చెప్పి పోయిన నెల ఆగస్టు 1st వీక్లో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన సుమారు ఆల్ పార్టీలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన రైతు నాయకులను తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నాయకుడు రాజమోహన్ రెడ్డి గారు, నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని, వాణిజ్య శాఖ మంత్రిని, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారిని, ఆయన మన రాష్ట్రానికి సంబంధించిన మన కేంద్ర మంత్రి కాబట్టి 4 మంత్రిని కలిసి సమస్యలన్నీ 4 రోజులు రైతు నాయకులందరూ ఢిల్లీలో ఉండి వాళ్ళందరి సమస్యలను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి నిర్మలా సీతారామన్ గారు తక్షణమే ఢిల్లీ నుంచి డెలిగేషన్ పంపించి కేంద్ర మంత్రి సమక్షంలో ఏ రేట్లకైతే పొగాకు నిల్వలు కొనుగోలు చేస్తామని వ్యాపారస్తులు మాటిచ్చారో ఆ రేట్లకు తప్పకుండా రైతుల దగ్గర ఉండి నిల్వలు కొనుగోలు చేసిన విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఒక నెల దాటిపోయింది, అయినా సరే పరిస్థితిలో మార్పు ఇవ్వలేదు. ఆ రోజు కేంద్ర మంత్రి గారి సమక్షంలో పొగాకు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం లో గ్రేడ్ టొబాకో ఈరోజు ప్రకాశం జిల్లాలో ఎక్కువ నిల్వ ఉంది. లో గ్రేడ్ పొగాకి 62 రూపాయల నుంచి 67 రూపాయల కేజీకి రేట్ ఇస్తామని ఇప్పించాలని చెప్పి కేంద్ర మంత్రి ముందు వ్యాపారస్తులు, టొబాకో బోర్డు అధికారుల సమక్షంలో రైతుల సమక్షంలో ఒప్పందం జరిగింది. కానీ ఈరోజు కేవలం 40 రూపాయలు 45 రూపాయలు మాత్రమే ఇచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నారు. అవి కూడా రైతులు 300 బేళ్లు తెస్తే కేవలం 100 బేళ్లు తెచ్చి మిగతా 200 బేళ్లన్నీ రిజెక్ట్ చేసి రైతుల్ని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొస్తున్నా కూడా కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 సోద్యం చూస్తున్నాయంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఎందుకు రైతుల పట్ల ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము నిలదీస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళ ఎన్నికల వాగ్దానాల్లో చెప్పిన ప్రకారం అయితే స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఎంఎస్పీ నిర్ణయించడం కోసం ఏ విధంగా చెప్పింది? వ్యవసాయానికి ఎకరాకైన ఖర్చుని దానికి 50% యాడ్ చేసి ఎంఎస్పీ ఫిక్స్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎంఎస్పీ ఫిక్స్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఏ విధంగా ఫిక్స్ చేశారు? వరికి కేవలం 50 రూపాయలు పెంచుతూ ఎంఎస్పీ ఫిక్స్ చేశారు. అదేవిధంగా పోయిన సంవత్సరం ఎంఎస్పీ 1450 ఉంటే ఈ వరికి ఈ సంవత్సరం కేవలం మార్కెట్ ధర అయితే 1100-1200 మధ్యనే ఉంది. అదేవిధంగా పత్తి పోయిన సంవత్సరం 4,000 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం రైతుల దగ్గర కొనుగోలు చేస్తుంది కేవలం 3,000-4,000 మధ్యనే ఉన్నాయి. అదేవిధంగా పసుపు 180 రూపీస్ నుంచి 250 రూపీస్ ఉంది
లాస్ట్ 3-4 ఇయర్స్. ఈ సంవత్సరం ఘోరంగా 70 రూపాయలకు పడిపోయింది. 70 రూపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా చెరుకు 2300 రూపాయలు ఉంది ఉంటే పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 1540 రూపాయలకు ఉన్నాయి. పొగాకు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే లాస్ట్ ఇయర్ యావరేజ్ రేటు 115 రూపీస్ టు 125 రూపీస్ వరకు ఉంది. ఈరోజు యావరేజ్ రేటు ఈవెన్ 95 రూపీస్ కూడా లేదు. కేవలం పొగాకు పంట ఒక్కదాన్నే తీసుకున్న రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో బోత్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన దానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే ఉండదు. మొత్తం పొగాకు పంటకి రాష్ట్రం మొత్తం మీద టొబాకో బోర్డు వాళ్ళు పర్మిషన్ ప్రకారం పండించిన పంటే 178 మిలియన్ టన్నులు ఉంది. ఈ రోజు వరకు మార్చి 10వ తారీఖు నుంచి వేలంపాటల్లో పొగాకు కొనుగోలు మొదలుపెట్టారు. మామూలుగా అయితే 6 మంత్స్లో కంప్లీట్ అయిపోద్ది, 4-5 మంత్స్లో. ఈ రోజుకి కంప్లీట్ కాలేదు. కానీ ఈ రోజు వరకు కూడా రైతుల దగ్గర నుంచి కొన్న నిల్వలు కేవలం 132 మిలియన్ టన్నులు మాత్రమే. ఇంకా 45 నుంచి 50 మిలియన్ టన్నుల నిల్వలు రైతుల దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఆ నిల్వలు అమ్ముకునే దిక్కు తోచక ఆత్మహత్యలకి దిగజారిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉత్పన్నమైంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల సానుకూలంగా స్పందించి రైతులకి వర్షాలు లేక పంటలు వేసుకునే పరిస్థితిలో కూడా లేరు. రుణాలు మాఫీ కాక బ్యాంకుల్లో రుణాలు కట్టే పరిస్థితిలో కూడా రైతుల్లో లేరు. నిన్న జరిగిన ఆత్మహత్య చేసుకున్న రైతు అయితే కేవలం రుణమాఫీ అయి ఉంటే ఆ పరిస్థితి వచ్చిండేది కాదు. బ్యాంకుకి పోయి 20,000 రూపాయలు బతిమలాడి రుణానికి కట్టుకోకుండా టొబాకో అమ్మిన చెక్కు వస్తే ఆ 20,000 రూపాయలన్నా ఇవ్వండి అని చెప్పి బతిమలాడి తెచ్చుకున్నాడు. ఎందుకంటే కూలీలకు కట్టాలని చెప్పి ఈ పేపర్లో క్లియర్గా రాయటం జరిగింది.